పొద్దున్నే ఎస్పెషల్లీ చల్లటి వాతావరణంలో గానీ, పొద్దున్నే గానీ ఈ బ్లూటూత్‌లు పెట్టుకోవటం మంచిది గాదు. అలానే మనం ఏసీ వాతావరణంలో ఉన్నప్పుడు గూడా చాలామంది ఆఫీస్‌లో గానీ, బెడ్‌రూమ్‌లు గానీ బ్లూటూత్ వాడతారు. అక్కడ గూడా సేమ్ అనమాట. కోల్డ్ వెదర్‌కి మన బ్లడ్ వెసల్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి. దాంతో పాటు మనం ఈ సౌండ్ వేవ్స్‌ని గూడా బ్లూటూత్ ద్వారా పంపించినట్లయితే ఫర్దర్ ఇంకా స్ట్రెస్ ఎక్కువ డ్యామేజ్ చేసినట్టు అయ్యే అవుతుంది. అవకాశం ఉంటుందన్నమాట. సో, వీలైనంత వరకు బ్లూటూత్‌లు వాడొద్దు. కోల్డ్ వెదర్‌కి ఎక్స్‌పోజ్ కావద్దు. కోల్డ్ వెదర్, బ్లూటూత్ కాంబినేషన్ వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. ఎక్కడికి స్పీకర్తో మాట్లాడుకునే అవకాశాన్ని కలిగించుకోవాలి. ఏదైనా ఒకసారి మాట్లాడాల్సి వచ్చినా కూడా బ్లూటూత్ని 15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే మనం 15, 20 నిమిషాలు దాటినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది ఫిజికల్గా కానీ లేదా బ్లడ్ వెజల్ రూపంలో కానీ పర్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదన్నా మాట్లాడితే ఫ్యూ మినిట్స్ 5-10 మినిట్స్ మాట్లాడి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మాట్లాడటం మంచిదన్నమాట. దీంతోపాటు ఇంకా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, ఈ చెవి నొప్పి లేదా ఒక్కోసారి ఈ కంటిన్యూస్ సౌండ్ వేవ్స్ నుంచి మన లోపల చెవిలో ఉన్న నర్వ్ సెల్స్ కానీ ఏమైనా ప్లిఫరేట్ అయ్యి ఫ్యూచర్లో ట్యూమర్స్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే చెప్పలేము. డెఫినెట్గా అది కూడా రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కూడా మనం పర్సిస్టెంట్గా స్టిమ్యులేషన్ ఇచ్చినట్లయితే సెల్యులర్ ఓవర్ గ్రోత్ కానీ సెల్యులర్ హైపర్ట్రోఫీ కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట.